ఆడెవడన్నా ఈడెవడన్నా వీరమల్లుకు అడ్డెవడన్నా ఉయ్ ఇక చెప్పండి అబ్బాయిలు హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. మచ్చల పులి, పెద్ద పులి, తెల్ల పులి ఇట్ట చాలా పులుల్ని చూసుంటారు. కానీ ఆ పులుల్ని ఏటాడే బెబ్బులు వచ్చేసింది. వీరమల్లు దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవటం ఖాయం. ఒరే 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 ఏటో అనుకున్నాయి కానీ ట్రైలర్ మాత్రం ఇరగదీశారండి బాబా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసే వాళ్ళకు ఒంటి మీద ఎంట్రుకలు లేచి నిలుచుంటాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే పండగ, కామన్ ఆడియన్స్ కి సైతం అబ్బా ఏటి తీసారా సన్నివేశాలు అనిపిస్తుంది. అట్లా కటింగ్ చేశారు ట్రైలరు. సినిమా ఏటి, వీరమల్లు ఎవరితో యుద్ధం చేస్తాడు, ఏటి సంగతి అనేది ట్రైలర్ ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. పవన్ బయట చేస్తున్న పోరాటమే సినిమాలో కూడా చేసినట్టు తెలుస్తుంది. అదే సనాతన ధర్మ పోరాటం. ఒకప్పుడు ఔరంగజేబు హిందువుల మీద ఎట్లాంటి జులుం విదిలించాడో, ఎంత నరకం చూపించాడో సినిమాలో చూపించబోతున్నట్టుంది. ఔరంగజేబుకు వ్యతిరేకంగా వీరమల్లు చేసే పోరాటం మామూలుగా ఉండేట్లేదు. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ ఫైటింగ్లు మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలో చూసుండరు. ఆ రేంజ్ లో చేసినట్టుంది. పైగా వీరమల్లు సినిమాలో యాక్షన్ సీన్స్ ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారు. ఆయన మార్కు కనిపించింది. ముఖ్యంగా శత్రువులు ఇసిరిన కత్తులు కటార్లను బల్యంతో తిప్పి తిప్పి కొడుతుంటే షాట్ ఉన్నది చూడండి. సినిమాలో ఆ సన్నివేశం వచ్చినప్పుడు మాత్రం టాప్ లెగిసిపోద్ది, సీటు చిరిగిపోద్ది. అట్లా ఉంది. ట్రైలర్ లో చూస్తేనే అబ్బా ఏడు తీసారా అనిపించింది. అట్లాంటిది సినిమాలో చూస్తే ఆ మజాయే ఏరే లెవెల్లో ఉంటది. ఆ గుర్రపు సారీలు, కత్తి యుద్ధాలు ఇప్పటికే చాలా మంది హీరోలు చేశారుగా. అందులో కొత్తేట్టున్నది అనుకునే వాళ్ళు, నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరు హీరోలు చేయడం ఏరు, పవన్ కళ్యాణ్ చేయడం ఏరు. పవన్ యాక్టింగ్ లో ఓ పవర్ ఉంటది. ఆ పవర్ కు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు జోడైతే ఎండితెర నెత్తురుతో ఎలిగిపోతుంది. అది వీరమల్లు సినిమాలో చూడొచ్చు. ఈ విషయం ట్రైలర్ తో తెలిసిపోయింది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ ప్రతి క్యారెక్టర్ ని బాగానే వాడైనట్టున్నాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ కి తెలుగులో ఇన్నాళ్ళకు మంచి సినిమా పడింది. ఇక బాబీ డియోల్ కూడా ఔరంగ పాత్రలో అదరగొట్టినట్టే ఉన్నాడు. మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు, పవన్ యాక్టింగ్ అన్ని అదిరిపోయాయి. హరిహర వీరమల్లు మీద చేసిన కుట్రలన్నింటినీ బద్దలు కొట్టేలాగే ఉంది ట్రైలర్. కానీ కొంతమంది చూసే చూపులోనే వంకరుంటది. అట్లాంటి వాళ్ళు హాలీవుడ్ సినిమాలో సన్నివేశాలు కాపీ కొట్టారు, అట్ట చేశారు ఇట్ట చేశారని అప్పుడే ఎదవ ట్రోలింగ్లు మొదలెట్టేసి ఉంటారు. కానీ అవన్నీ వీరమల్ల ముందు, అదే పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ముందు అస్సలు పనిచేయవు. ఎందుకంటే పవన్ చేస్తున్న పోరాటం హిందూ ధర్మం కోసం. ధర్మం ఎట్టయితే ఓడిపోదో, ధర్మం గురించి తీసిన సినిమా కూడా ఓడిపోదు. హరిహర వీరమల్లు సినిమా అదిరిపోతుంది అంతే. ఆ విషయం ట్రైలర్ తోనే తేలిపోయింది. ప్రతి హిందువు చూడాల్సిన సినిమా, ప్రతి దేశభక్తుడు చూడాల్సిన సినిమా. మన చరిత్రలో మన కోసం పోరాటం చేసిన గొప్ప గొప్ప వీరుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందనుకునే వాళ్ళంతా చూడాల్సిన సినిమా అని చెప్పకనే చెప్పారు. ట్రైలర్ లోనే ఇట్టా ఉందంటే ఇక సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తిప్పండి మీసం, వీరమల్లు ఇరగదీశాడు.